బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ర్యాలీ చేపట్టారు. వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలో పోలీసులపై అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. బ్యారికేడ్లను నెట్టివేశారు. దీంతో పోలీసులకు అంబటికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతి భద్రతల కారణంగా అడ్డుకున్నామని రాంబాబుకి పోలీసులు తెలిపారు. మరోసారి అంబటి రాంబాబు వర్సెస్ పోలీసుల వాగ్వాదం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, అప్డేట్స్ ఏంటి? మరి ఏదైతే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి సంఘటన గుంటూరులో జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పల్నాడు జిల్లాలో కావచ్చు, ఇటు గుంటూరు జిల్లాలో కావచ్చు, వైసీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పీపీపీ మోడ్లో కాలేజీలు అభివృద్ధి చేస్తున్నారంటే మెడికల్ కాలేజీలు, దీనిపై కూడా ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు నగరంలో ఉన్నటువంటి స్వామి థియేటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఆర్డీఓ వరకు కూడా ర్యాలీగా వెళ్లి అక్కడ ఆర్డీఓకి వినతి పత్రం అందించేందుకు కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే అక్కడ ర్యాలీకి సంబంధించినటువంటి అనుమతి లేకపోవడంతోనే ఏదైతే కంకరగుంట బ్రిడ్జి వద్దనే పోలీసులు అయితే వాళ్ళని ఆపేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఆపేయడంతో కూడా ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై కూడా విరుచుకుపడ్డాడు. అయితే గతంలో కూడా ఈ ర్యాలీకి సంబంధించినటువంటి కొన్ని ర్యాలీల్లో కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో పోలీసులపై అనేక సందర్భాల్లో దుర్భాషలు ఆడుతూ వారిపై రెచ్చిపోయినటువంటి పరిస్థితి. గతంలో అతనిపై కేసులు పెట్టినప్పటికీ కూడా అతనిపై సీరియస్ గా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు సేమ్ అదే సంబంధించి పట్టాపురం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐపై మరోసారి దురుసుగా ప్రవర్తించినటువంటి తీరుపై కూడా ఇటు పోలీసులు కూటమి నాయకులు అయితే విమర్శిస్తా ఉన్నారు. అయితే ఇంత చేస్తున్నప్పటికీ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా ఇటు కూటమి నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే ఆ ర్యాలీకి సంబంధించినటువంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా వారిని అడ్డుకున్నారంటూ పోలీసుల తీరును కూడా మండిపడతా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి బారికేడ్లను కూడా తీసివేస్తూ పోలీసులపై పశ్చిమ డిఎస్పీ అరవింద్ బాబుని సైతం కూడా లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులని, పోలీస్ కానిస్టేబుల్ను కూడా నోటికి ఇష్టానుసారంగా వచ్చినట్టు కూడా దుస్తుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో అయితే ఈ రోజు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు పెడతారా లేదా ఆయనపై చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేస్తున్నటువంటి పోలీసులపై విరుచుకు పట్టడం కానీ పోలీసులతో అసభ్యంగా మాట్లాడటం పట్ల కూడా ఇటు పోలీసులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దీని అంతటి మీద కూడా సాయంత్రం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ వెంకటేశ్వరరావు కూడా దీనికి సంబంధించి కేసులు నమోదు చేసి అతనిపై యాక్షన్ తీసుకునేటువంటి కూడా అవకాశం అయితే ఉంది. అయితే యాక్షన్ పోలీస్ కేసులు పెట్టడమే కాకుండా తర్వాత సీరియస్ గా తీసుకుని పరిగణలోకి తీసుకొని గతంలో అనేక సార్లు కూడా పోలీసులపై కూడా చాలా రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క పరిణామాలన్నీ తీసుకొని కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకుంటారో లేదో కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ ప్రమోద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.